నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకోం స్పష్టం చేసిన సోము వీర్రాజు. తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంతి. చివరి లబ్ధిదారుల వరకు ప్రభుత్వ పథకాలు. రాజమహల్లుగా వైసీపీ కార్యాలయాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ధ్వజం. వైసీపీ ఎంపీలను మా పార్టీలో చేర్చుకునేది లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నిహితులైన అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలను బీజేపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. వైసీపీ ఎంపీలను మా పార్టీలో చేర్చుకునేది లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నిహితులైన అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిని బీజేపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సోము వీర్రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు తమతో టచ్లో లేరని, వారిని చేర్చుకునే ఆలోచన కూడా తమకు లేదన్నారు. అయితే కొంతమంది కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు తమ మిత్రపక్షమైన టీడీపీలో చేరుతున్నారన్నారు. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు మున్సిపల్ చైర్మన్, కొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమర్జెన్సీ నాటి పోకడలు ఇంకా మారలేదని సోము ధ్వజమెత్తారు. చీకటి రోజుల్లాంటి ఎమర్జెన్సీ సమయంలో దేశవ్యాప్తంగా 1,46,000 మందిని జైలు పాలు చేశారని, 20 మంది మృతికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ కారకులయ్యారన్నారు. 19 నెలల పాటు దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ అరాచకాలకు అంతు లేకుండా పోయిందన్నారు. 3 సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు రాలేదని, ఓటమిని ఈవీఎంలపై రుద్దుతుందని దుయ్యబట్టారు. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ వైసీపీ ఓటమిని హుందాగా స్వీకరించాలని సోము వీర్రాజు సలహా ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పు సంచలనాత్మకంగా అభివర్ణించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం కోస్తాలోని తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుకు పోర్టు కారిడార్ను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. గ్రామీణాభివృద్ధి, రోడ్ల అభివృద్ధికి మరిన్ని ఉపాధి హామీ పథకం నిధులు సాధించాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు నిధులు కేటాయిస్తే ఏపీలో వైద్య రంగం పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని సోము వీర్రాజు చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఈ రాష్ట్రంలో బీజేపీ 3 కలిసి రూపొందించిన మీదట ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ తప్పిదనాల మూలంగా ఉన్న ఆర్థిక స్థితి దాన్ని సరిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. దీనిలో ప్రధానంగా ఎన్ఆర్ఈజీఎస్ని నిధుల్ని బాగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వడానికి ఎప్పుడూ సుముఖంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 7,000 కోట్లు, గత ప్రభుత్వం 10,000 కోట్లు. ఈ ప్రభుత్వంలో మరింత సమర్థవంతంగా గ్రామీణాభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు. ఈ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతిన్నది. రోడ్లు లేని పరిస్థితిని మనం గమనించాం. అవి మరలా పునర్నిర్మాణం కావాలంటే ఈ నిధులు మరింత ఎక్కువగా తీసుకురావాలి.
తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా పి ప్రశాంతి శుక్రవారం అధికార బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తానని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా పి ప్రశాంతి శుక్రవారం అధికార బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి ఇన్ఛార్జి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ బాధ్యతలను అప్పగించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కలెక్టర్గా పి ప్రశాంతి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుల వరకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వేగవంతంగా ప్రజలకు చేరవేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిష్కరిస్తామన్నారు. జూలై 1వ తేదీన ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. పెన్షనర్లు అధిక సంఖ్యలో ఉన్నందున 2-3 క్లస్టర్ల ద్వారా మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సచివాలయ, ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా త్రాగునీరు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో డయేరియా కేసులు నమోదు కాకుండా అధికారులు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలు అమలు చేయడంలో అధికారులు సమన్వయం చేసుకోవాలని, పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని ప్రశాంతి తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని నిజాయితీ కలిగిన పరిష్కారం చూపే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. Whatever the guidelines and communications from the government with respect to your department or from the district administration, please do follow, and I am expecting genuine response from all of you. So manchiga respond out. దీంతో పాటుగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ మీకు ఎవ్రీడే వస్తూ ఉంటుంది. అది వచ్చేటప్పుడు మనం నామినల్గా రిజాయిండర్ కాకుండా సమ్టైమ్స్ అది ఫేక్ ఐటమ్ కూడా అయి ఉండొచ్చు, సమ్టైమ్స్ జెన్యూన్ అయి ఉండొచ్చు. యోర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇంటర్ఫీరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. అది మీరు అసెస్ చేసుకొని మంచిగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ని క్విక్గా మీరు రియాక్ట్ అయిపోకుండా రెస్పాండ్ అవుదాం. సో నేను చాలా బాగా చేస్తున్నా, వాళ్ళు ఏదో రాశారు అని అనుకున్నా, సంథింగ్ ఈజ్ బ్లాక్ ఇన్ ఇట్, అదర్వైజ్ గ్రే ఇన్ ఇట్ అని ఒకసారి చూసుకుంటూ అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ అలానే పాజిటివ్ న్యూస్ ఐటమ్స్కి మంచిగా రెస్పాండ్ అవ్వడం అనేది చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ, అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఐ డూ కమ్యూనికేట్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ గ్రూప్ ఆర్ త్రూ అదర్ ఫోరం. ప్లీజ్ రెస్పాండ్ అండ్ అవైలబుల్. వైసీపీ కార్యాలయాలు రాజమహళ్లను తలపిస్తున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ధ్వజమెత్తారు. రాజమహళ్లను తలపించే రీతిలో వైసీపీ ఆఫీసుల నిర్మాణం ఎలాంటి అనుమతులు లేకుండా చేయడం శోచనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సకల సౌకర్యాలతో ఇంత పెద్ద ఆఫీస్ నిర్మాణానికి సొమ్మెక్కడదని ఆయన నిలదీశారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం వెనుక నిర్మిస్తున్న వైసీపీ ఆఫీసును శుక్రవారం ఆయన టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, జిల్లా జనసేన కార్యదర్శి జామి సత్యనారాయణ, అలాగే ఇతర కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూతవేటు దూరంలో ఉన్న బీసీ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ స్థలంలో అతి తక్కువ సొమ్ముకి లీజుకు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా ఇంతటి పెద్ద భవనాలు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్యాలెస్ మాదిరిగా నిర్మించే వైసీపీ ఆఫీసులో పెద్ద గదులు, పెద్ద బెడ్రూమ్, వెనుక హెలీప్యాడ్ సౌకర్యం, అలాగే ఇంకోవైపు రాజమార్గం, ఇవన్నీ చూస్తుంటే
పార్టీ ఆఫీస్ అని చెబుతున్నారు కానీ అలా కనిపించడం లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఇంతటి పెద్ద పెద్ద కార్యాలయాలు ప్యాలెస్ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టుకున్నారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులను దోచేశారని ధ్వజమెత్తారు. దోచిన డబ్బుతో ఇష్టానుసారంగా కట్టేశారని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడంలో చూపిన శ్రద్ధ తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వడంలో వైసీపీ ప్రజాప్రతినిధి ఎవరైనా చూపించారా అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆవభూములను దోసుకోవడంలో చూపిన శ్రద్ధ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమంలోనూ చూపలేదన్నారు. హాస్టల్స్లో టాయిలెట్స్ పాడైపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. అంటువ్యాధులు వస్తున్నాయని మరమ్మతులు చేయమని అడిగితే ఏనాడు అక్కడి పరిస్థితులను వైసీపీ ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపానాయ పోలేదన్నారు. తాము ఒక దాతను అడిగి 10 రోజుల్లో బీసీ హాస్టల్లో టాయిలెట్స్ బాగు చేయించామని చెప్పారు. అనుమతులు లేకుండా ఇంత పెద్ద భవంతి కడుతుంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేశారని, రూడా ఏం చేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలదీశారు. సహకరించిన అధికారులను ఎవ్వరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చేసామంటే కుదరదని, ఇంతలా కట్టేసే వరకు ఏం చేశారో కూడా చెప్పాలని, చెప్పే విధంగా చర్యలు ఉంటాయని అన్నారు. 4 సంవత్సరాలుగా అధ్వానంగా ఉంది. పిల్లలకి బాత్రూములు చాలా దారుణంగా ఉంది. అంటువ్యాధులు వస్తున్నాయి. మరమ్మతులు చేయండి అని అడిగితే ఏనాడు పోయిన దాఖలాలు లేవు అక్కడికి. కానీ ఇక్కడ మాత్రం మంచి ప్యాలెస్ కట్టారు. దీంట్లో నా మెట్ల ల్యాండింగ్ ఉంది చూడండి. ఆ డబ్బు పెడితే చాలా బీసీ హాస్టల్స్లో బాత్రూమ్లు అన్నీ సరిచేసేయచ్చు. ఒక్క దాతని అడిగాం, 10 రోజుల బీసీ హాస్టల్స్లో టాయిలెట్లన్నీ మరమ్మతులు చేసేశారు. బ్రాండ్ న్యూ ఇచ్చారు వాళ్ళకి. పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు. అధికారం 5 సంవత్సరాలు ప్రజలకు ఏమీ చేయలే. దోచుకున్నారు, జోబులు నింపుకున్నారు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు, దారుణాతి దారుణంగా లీజులకి తీసుకున్నారు. అధికారులు సహకరించారు. ఇంత పెద్ద పెద్ద మహల్లు కడతా ఉంటే పర్మిషన్స్ లేవు. రుడా ఏం చేసింది, కార్పొరేషన్ అధికారులు ఏం చేశారు? సహకరించిన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టాం. తెలుసుకుంటున్నాం వాస్తవాలు. ఆ సంబంధించిన సహకరించిన అధికారులు మీరు కట్టినప్పుడు నిజంగా పెట్టుంటే ఒక పద్ధతి. ఏదీ లేకుండా ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి అధికారులు మేము మా పని చేసేసామంటే అవదు. ఇంత కట్టేంత వరకు మీరు ఏం చేశారో కూడా అధికారులు సమాధానం చెప్పాలి. పదవిని సేవకు అవకాశంగా భావించి నగరాభివృద్ధికి కృషి చేయాలని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి సూచించారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వాసును ఆయన నివాసంలో పంతం కొండలరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాభినందనలు తెలియజేశారు. అహం కక్ష సాధింపు ధోరణి విధానాలను దరిదాపులకు కూడా రానివ్వవద్దని కొండలరావు హితవు పలికారు. దీనిపై వాసు కూడా సానుకూలంగా స్పందించారు. నగర ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు సలహాలు సూచనలు తీసుకుని నగర అభివృద్ధికి కృషి చేస్తానని వాసు స్పష్టం చేశారు. నగరంలో వీధి కుక్కల సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుందన్నారు. దీనివల్ల అటు కుక్కలకు ప్రాణహాని కలగడంతో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొండలరావు ఆందోళన వ్యక్తం చేశారు. జంతు ప్రేమికులు బాధపడకుండా, ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా జంతు సంరక్షణ చట్టాల ప్రకారం వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కొండలరావు సూచించారు. దీనిలో భాగంగా వాటికి పెద్ద ఎత్తున సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలన్నారు. అలాగే కుక్కలకు ర్యాబీస్ నిరోధక వ్యాక్సిన్లు వేయించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే వాసు స్పందిస్తూ ఈ విషయం తన దృష్టిలో కూడా ఉందన్నారు. కుక్కల నియంత్రణను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే జంతు ప్రేమికులు, నగరపాలక సంస్థ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తానని పంతం కొండలరావుకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పంతం కొండలరావు వెంట న్యాయవాది గంటా సునీల్, జిల్లా గ్రంథాలయ సంస్థ రిటైర్డ్ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, ఐఎన్టీయూసీ మాజీ నాయకులు రాజు, భారత్ వికాస్ పరిషత్ సభ్యులు సత్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత రచయిత, దివ్యాంగుల హక్కుల కార్యకర్త హెలెన్ కెల్లర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విజయవాడ రైల్వే డివిజన్ దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మానసిక స్థైర్యంతో తమలోని ప్రతిభతో రైల్వే అభివృద్ధికి కృషి చేయాలన్నారు. హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలను దివ్యాంగ రైల్వే ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిజన్ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ ఎం అనిరుద్ మాట్లాడుతూ డివిజన్లోని దివ్యాంగ రైల్వే ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైల్వే మజ్దూర్ యూనియన్ అదనపు కార్యదర్శి శేఖర్బాబు, అసోసియేషన్ డివిజనల్ కార్యదర్శి జి శివకుమార్, అసిస్టెంట్ కార్యదర్శి ఎర్రం నాయుడు, కోశాధికారి జగదీష్, నాయకులు శ్రీనివాసమూర్తి, త్రివిక్రమరావు, కిషోర్, వెంకట్రావు, ఆదినారాయణ, ఆర్ఎం లక్ష్మి, ఆమంచి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్లో పదవీ విరమణ చేయనున్న దివ్యాంగ ఉద్యోగులు మహాలక్ష్మి, సురేష్, బాబు, నాగరాజులను ఘనంగా సత్కరించారు. మరి వాళ్ళు సంఘం వైస్ వాళ్ళు కూడా వచ్చి చేద్దామని చెప్పంటున్నారు. అది మనం స్టార్ట్ చేద్దాం. సో బిఫోర్ దాట్ లెట్ us రాజమహేంద్రవరంలోని చెరుకూరు కన్వెన్షన్ హాల్లో 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఉషు ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఉషు అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్స్ ఉషు ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా ఉన్నతంగా తమ ప్రతిభను చాటుకుని రాణించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉషు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఆదిశేషు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉత్తమ ప్రతిభ చూపిన వారిగా ఎంపిక చేసి వచ్చే నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ క్రీడకు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడను ప్రవేశపెట్టారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉషా అసోసియేషన్ అధ్యక్షులు వాసు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగడం సంతోషకరమని, ఈ రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేసేందుకు జిల్లా అసోసియేషన్ తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉషు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ సుందరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 112 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. 2 రోజుల పాటు ఈ క్రీడలు జరుగుతాయని తెలిపారు. 10 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహారావు, స్టేట్ జాయింట్ సెక్రటరీలు టి శ్రీనివాసరావు, ఆర్ శివకుమార్, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు కె వెంకటేష్, పుర ప్రముఖులు నెక్కిళ్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులైన క్రీడే కాకుండా మన ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడని ప్రదర్శించడం జరుగుతుంది. ఇండియా తరపున కూడా ఇప్పుడిప్పుడే మంచి ప్రదర్శనలు ఇచ్చి ఇండియా గౌరవాన్ని పెంచి ఇండియాకి మెడల్ సాధిస్తున్నారు మన దేశం తరపున. అట్లాగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పిల్లల్ని ఇక్కడ కోచ్లు చాలా బాధ్యతగా శ్రద్ధతో వాళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున కూడా రాబోయే అంతర్రాష్ట్ర క్రీడల్లో స్టేట్ సెక్రటరీ గారు, అలాగే ఈ ఉషు దానికి నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. సెక్రటరీగా మన మాస్టర్ సుందరం గారు,
ఇలాగే అందరం కలిపి ఈరోజు ఇక్కడ ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్కి వచ్చిన విద్యార్థుల పిల్లలందరికీ కూడా మా కమిటీ తరఫున కూడా ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. త్వరలోనే ఇంకా మంచి మెడల్స్ సాధించి మన రాష్ట్రానికి తద్వారా దేశానికి మంచి గౌరవం తేవాలని. ఇప్పటి వరకు సినిమా ఈవెంట్స్ను విజయవంతంగా నిర్వహించిన శ్రేయస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు సరికొత్త వెరైటీస్తో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పో కూడా విజయవంతం కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. జూలై 9వ తేదీ వరకు 12 రోజుల పాటు జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించే శారీస్ ఎక్స్పోను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి శుక్రవారం ఉదయం మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. శ్రేయస్ శ్రీనివాసరావు, స్వాతి తదితరులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సినిమా ఈవెంట్స్ విజయవంతంగా చేసిన శ్రేయస్ గ్రూప్ శ్రీనివాసరావు శారీస్ ఎక్స్పో నిర్వహించడం, అలాగే సామాజిక బాధ్యతగా రైతులకు చేయూతనివ్వాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. సరికొత్త డిజైన్లతో కూడిన చీరలను అతి తక్కువ ధరకే ఎక్స్పోలో అందించడం సామాన్యులు కూడా వినియోగించుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఉత్పత్తి ధరలకే శారీస్ ఎక్స్పోలో చీరలు అందుబాటులో తేవడం అభినందనీయమన్నారు. ఎక్స్పో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం స్టాల్స్ని మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, ముప్పిడి పరిశీలించారు. బిల్డర్ పూడి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళపు సీతారామాంజనేయులు తొలి కొనుగోలు చేశారు. వర్ధమాన నటి హారిక విచ్చేసి స్టాల్స్ను పరిశీలించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రేయస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ తొలిసారిగా రాజమండ్రిలో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పోలో కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద తక్కువ ధరలకే శారీస్ లభ్యమవుతాయన్నారు. బెనారస్, బెంగళూరు, కంచి, సూరత్, ఉప్పాడ, మంగళగిరి, నారాయణపేట శారీస్ సరికొత్త వెరైటీస్లో లభిస్తాయని తెలిపారు. ఎక్స్పో సందర్భంగా జూలై 6వ తేదీన కిడ్స్ ఫ్యాషన్ షో, 7వ తేదీన కిడ్స్ డ్యాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్స్, 9వ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా సామాజిక బాధ్యత ద్వారా రైతులు కూడా సహకారం అందిస్తారని చెప్పడం అనేది ఉదాహరణ. తప్పనిసరిగా వారు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని, తద్వారా సంస్థ ఉన్నతి మాత్రమే కాకుండా పేద ప్రజలకు కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాల్సిందే. అంతా కూడా లేడీస్ అంతా కూడా ఈ యొక్క బట్టల విషయంలో కానీ షాపింగ్ విషయంలో కానీ ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారో పూర్వం నుంచి మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా తెలిసినటువంటిది. ఇతర రంగాల్లో ఏ విధంగా అయితే కనుక వీళ్ళు ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఉందో, ఒక ఫేమస్ కాబట్టి శ్రీనివాసరావు వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కూడా గతంలో కూడా చాలా అద్భుతంగా ఉంటున్నది. ఇందుగా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా శ్రేయస్ గ్రూప్ మంచి యాక్టివిటీస్ చేయాలి. ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతాంగం మీద కూడా ఎక్స్పోస్ ఉంటాయని. అంటే అదొక సామాజిక బాధ్యత. ఏదో మూవీ ఈవెంట్ చేసాం, ఎక్స్పో చేసేసామని కాకుండా రైతాంగానికి కూడా సంబంధించిన ఎక్స్పో చేయాలన్న ఒక ఆలోచన రావడం. రాజేందర్ నగర్లోని శ్రీ గణేష్ సాయి మందిర్ 22వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబాకు విశేషంగా పూజలను నిర్వహించి శ్రీచక్రానికి కుంకుమ పూజలు చేశారు. సన్నాయి మేళాలతో, తీన్మార్ డప్పు వాయిద్యాలతో, సాయి భజన సంకీర్తనలతో బాబా వారిని పల్లకీలో వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. శ్రీ గణేష్ సాయి వార్షిక మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టుబాబు మాట్లాడుతూ శ్రీ గణేష్ సాయి మందిరంలోని శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహం ఎంతో మహిమగలదని, కోరిన కోరికలు తీర్చే మందిరంగా పేరొందిందన్నారు.
అందుకే అధిక సంఖ్యలో భక్తులు సాయిబాబా గుడికి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో వెలిగట్ల పాండురంగారావు, పడుచూరి నాగేశ్వరరావు, పితాని మోహన్, మేడిశెట్టి మూర్తి, ఇంటి శ్రీను, జొన్నాడ అప్పారావు, కర్రి మహేంద్రవర్మ, కోడి ప్రసాద్, గుంటుముక్కల కుమార్ వర్మ, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాబా ఈ ఆలయంలో ఆయన ఏ కోరికలు కోరినా సరే ఆ కోరికలు తీర్చే బాబాగా ఇక్కడ మంచి గుర్తింపు ఉంది కాబట్టి వందలాది మంది కూడా మరి ప్రతిరోజు ప్రతి లక్షవారం కూడా వందలాది మంది కూడా వచ్చి కార్యక్రమాలని బాబా గారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుంది. సక్సెస్ చేస్తున్న ప్రతి ఎవరైతే దాతలైతే ఉన్నారో అన్నదానానికి కానీ లేదా నిర్మాణానికి కానీ ఇతర కార్యక్రమాలకి విరాళాలు ఇచ్చే దాతలందరూ కూడా ఈ సందర్భంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలోని గల కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను, దర్యాప్తులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని, కన్వెన్షన్ రేటును పెంచాలని అన్నారు. డే అండ్ నైట్ బీటులను విస్తరించి సరైన రీతిలో పెట్రోలింగ్ జరిగేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రౌడీ షీటర్లు మరియు పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మరియు మైనర్ డ్రైవింగ్ చేసే వాహనదారుల యొక్క తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, యాంటీ డ్రగ్స్ మరియు మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, నాటుసారా, గంజాయి మొదలైన అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్కు వచ్చే ఫిర్యాదులపై నిర్ణీత సమయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో విధుల్లో అప్రమత్తంగా విధులు నిర్వర్తించి ఎన్నికలు విజయవంతంగా జరిగేందుకు కృషి చేసిన జిల్లా పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు, క్యాష్ రివార్డులను జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ పి అనిల్ కుమార్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ టి సర్కార్, డిఎస్పీ ఎస్బి డి ప్రభాకర్, జోనల్ డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హెలెన్ కెల్లర్ జీవితం దివ్యాంగులతో పాటు సవ్యాంగులకు కూడా ఒక స్ఫూర్తి పతాక. శరీరంలోని ఒక అవయవం పనిచేయకపోయినా జీవితాన్నే కోల్పోయినట్లు మానసిక కుంగుబాటుకు గురయ్యే వారెందరో, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న జీవితంలో ఏదో వెలితితో నిరాశ చెందేవారికి కూడా కొదవలేదు. అయితే చూపు, వినికిడి శక్తి, మాట కోల్పోయిన మహోన్నతంగా జీవించి ఆదర్శమూర్తిగా నిలిచారు హెలెన్ కెల్లర్. హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 19వ శతాబ్దంలో అత్యంత శక్తిమంతులుగా మొదటి వ్యక్తి నెపోలియన్ అయితే రెండవ వారు హెలెన్ కెల్లర్ అని ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వైన్ కితాబునందుకున్న కెల్లర్కు ఊహ రాకముందే ఏదో జబ్బు చేసి కంటి చూపు, వినికిడి శక్తి, మాటను కోల్పోయారు. అయినా ఆమె జీవితంలో వెనకడుగు వేయలేదు. దివ్యాంగుల సమస్యలతో పాటు మహిళల హక్కుల గురించి కూడా హృన్యందమైన రచనలు చేశారు. స్వయంగా వారి హక్కుల కోసం ఉద్యమించారు. హెలెన్ ఆడమ్స్ కెల్లర్ జూన్ 27న అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని టస్కాంబియా అనే ప్రాంతంలో జన్మించారు. పుట్టిన ఏడాదిన్నర తర్వాత పెద్ద జబ్బు చేసి మెదడు తీవ్రంగా దెబ్బతింది. దీంతో క్రమంగా చూపు, వినికిడి, తర్వాత మాట్లాడే శక్తిని కోల్పోయారు. దీనికి తోడు 3 ఏళ్ల వయసులో ఒకరోజు
తడిసిన తన ఏప్రాన్ ఆరబెట్టుకునేందుకు గది వెచ్చదనం కోసం ఉంచిన పొయ్యి దగ్గరకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు ఆమె బట్టలు అంటుకుని కనుబొమ్మలు, జుట్టు, నుదురు కాలాయి. ఇంత జరిగినా ఆమె మానసిక స్థితిలో ఏమాత్రం తేడా రాలేదు. తల్లిదండ్రులు మాత్రం తల్లడిల్లిపోయారు. బదిలీలైన తన భార్యకు మాటలు నేర్పేందుకు కృషి చేస్తూ టెలిఫోన్ కనిపెట్టిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ వద్దకు కెల్లర్ను తీసుకువెళ్లారు. ఆయన సలహా మేరకు అంధులకు విద్య నేర్పే బోస్టన్లోని పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ను కెల్లర్ తండ్రి సంప్రదించారు. ప్రపంచంలోనే తొలిసారిగా మూగ, గుడ్డి వ్యక్తి అయిన లారా బ్రిడ్జియన్ కు మాట్లాడడం, రాయడం నేర్పి తీర్చిదిద్దింది పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ వారే కావడం విశేషం. సంస్థ పర్యవేక్షణలో కెల్లర్ కు విద్యాబుద్ధులు నేర్పించడానికి పట్టుదలకు ప్రతిరూపం బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అందుల సేవకు అంకితమైన అన్నెమాన్స్ ఫీల్డ్ సలీవాన్ అనే టీచర్ను నియమించారు. జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైన 3 లోపించిన కెల్లర్కు తొలి రోజులో ఒక బొమ్మ అందించి అరచేతి మీద డాల్ అని వ్రాసింది. సూక్ష్మగ్రాహి అయిన కెల్లర్ వెంటనే ఆమె చేతి మీద డాల్ అని తిరిగి రాశారు. కెల్లర్ తన జీవితంలో నేర్చుకున్న ప్రప్రథమ పాఠము, పదము కూడా ఇదే. ABCDలను చేతి మీద రాసి చూపడం ప్రారంభమైన తర్వాత కెల్లర్ అంచలమైన ఆత్మనిర్భరంతో, అత్యద్భుత ధారణా శక్తితో టీచర్ బోధనలను బాగా ఆకలింపు చేసుకున్నారు, సాధన చేశారు. తల్లిదండ్రుల నుండి విడదీసి దూరంగా ఒక అవుట్ హౌస్ లో విద్యాబోధన చేసింది. టీచర్కు కనబడిన ప్రతి వస్తువు పేరు కెల్లర్ అరచేత రాయడం, ఈమె ప్రతిదీ తడిమి చూసి అవగాహన చేసుకుని గుర్తించడం, రాయడం, గుర్తు పెట్టుకోవడంతో నిరంతర విద్యార్జన కొనసాగింది. అంధత్వంతో పాటు బదిలీలైన కెల్లర్ ప్రతి భావాన్ని, అంశాన్ని అరచేతిలో రాయడం, దానిని గ్రహించే ఆకలింపు శక్తిని పెంచుకున్నారు. కెల్లర్ పట్టుదలగా నేర్చుకోవడంతో అనతి కాలంలోనే బ్రెయిలీ లిపిలో ఆనాటికి ఉన్న పుస్తకాలన్నీ అవపోసన పట్టేశారు. 3 ఏళ్లలో ద్విగుణీకృత ఉత్సాహంతో 1900లో కళాశాలలోకి అడుగుపెట్టి BA పట్టా పుచ్చుకున్నారు. మరోవైపు తండ్రి మరణంతో కెల్లర్ ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. అయినా స్వశక్తితో జీవనయానం ప్రారంభించారు. జ్ఞాన సముపార్జన కోసం అనేక గ్రంథాలను వడపోశారు. వివిధ రచనల అనువాదం, స్వంత రచనలు చేసి సంపాదన ప్రారంభించారు. ఈ క్రమంలో జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు నేర్చుకున్నారు. 1914 నుంచి ప్రపంచ దేశాల పర్యటనలు ప్రారంభించారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో క్షతగాత్రులైన సైనికుల పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అవిరళ కృషి చేశారు. యుద్ధాలలో మృతి చెందిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రారంభానికి ఆయా దేశాల పాలకులను, స్వచ్ఛంద సేవా సంస్థలను అభ్యర్థిస్తూ పర్యటనలు జరిపి గణనీయమైన మార్పును తెచ్చేందుకు కృషి చేశారు. 1968 నాటికి ఈమె మొత్తం 39 దేశాలలో పర్యటించడం విశేషం. వయసు పెరుగుతున్న కొద్దీ కెల్లర్లో నేర్చుకోవాలన్న తపన పెరిగింది. తన శారీరక, మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి చేతివేళ్ల సాయంతో తన మనోభావాలను ఎదుటివారికి అర్థం కాగల రీతిలో చెప్పడంతోనే తృప్తి చెందలేదు. నార్వేలో ఒక మోగ మహిళ మాట్లాడడం నేర్చుకోగలిగింది అనే వార్త తెలిసిన కెల్లర్ తాను మాట్లాడడం నేర్చుకోవాలని కఠోర శ్రమ చేశారు. నార్వే మహిళ మోగదైనా చూపు చక్కగా ఉందని, ఇతరులు మాట్లాడేటప్పుడు పెదాల కదలికను అనుకరించి నిత్య సాధనతో సాధించిందని, మరి చూపు లేనప్పుడు సాధ్యపడదని టీచర్ వారించినా సమాధాన పడలేదు. మాట్లాడటం నేర్పే టీచర్ను నియమించుకుని ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె ముఖం, పెదాలు, నాలుక, గొంతు నాళాలు ఏ విధంగా కదులుతున్నాయో తన వేళ్లతో తడిమి తెలుసుకుని తాను ఆ విధంగా అనుకరించి విపరీత శ్రమతో సాధన చేశారు. ప్రారంభంలో కెల్లర్ మాటలు సలీవాన్ కు పుల్లర్ అనే కొత్త టీచర్ మాత్రమే అర్థమయ్యేవి. మొత్తం మీద నిరంతర కఠోర శ్రమతో రాను రాను ఈమె స్వరపేటిక చలించి స్వరంలో స్పష్టత చేకూరింది. మరికొద్ది కాలానికి కెల్లర్ మహావక్త కావడం అద్భుతం. మనోబలం, దీక్షలనే ఆక్సిజన్ గా ఉపయోగించుకుంటూ కాలక్రమేణా సాధారణ వ్యక్తుల్లాగే కెల్లర్ కూడా చెస్ ఆడటం, గుర్రపు స్వారీ చేయటం, సైక్లింగ్ చేయటం ప్రారంభించారు. సంగీత కచేరీలు, గోష్ఠులతో పాల్గొనమంటే మహా ఉత్సాహం చూపే కెల్లర్ బదిరత్వాన్ని జయించే అద్భుతమైన శక్తిని కూడా అందుకున్నారు. ఈమె శరీరం శబ్ద తరంగాలలోనే సునిశిత తారతమ్యాన్ని, గాలిలో వచ్చే అతి సూక్ష్మ మార్పులను కూడా గ్రహించగలిగినంత సుకుమారంగా, సునిశితంగా రూపొందడం అత్యంత విశేషం. ఈమెను పరిచయం చేసుకుంటూ కరచాలన చేస్తే ఆ స్పర్శ ద్వారా ఆ వ్యక్తిని చాలా కాలం తర్వాత కూడా ఇట్టే పసిగట్టి పలానా అని చెప్పగలిగేవారు. భారతదేశం నుంచి వచ్చిన MS సుబ్బలక్ష్మి గళంలోని సంగీత మాధుర్యాన్ని తన చేతి వేళ్ల ద్వారా ఆమె గొంతును తాకుతూనే నిర్ధారించగలిగారు కెల్లర్. అంతేకాదు, మనిషి నడుస్తున్నప్పుడు సహజంగా ఏర్పడే భూప్రకంపనల తారతమ్యాలను అనుసరించి ఆ వ్యక్తి సహజ స్వభావాన్ని అంచనా వేసేవారు.
ఈ తరహాలో అనేక అద్భుత మానసిక శక్తులతో ప్రపంచ దేశాలన్నింటినీ ఆకట్టుకుని ఎక్కడికక్కడ దివ్యాంగుల సేవా కేంద్రాలను నెలకొల్పేందుకు కృషి చేశారు. తన జీవితాన్ని అంధుల సేవకు స్వచ్ఛందంగా అర్పించుకుని అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థను స్థాపించి దాని నిధి సేకరణకు ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. భారీ స్థాయిలో నిధులు సేకరించి దివ్యాంగుల సంక్షేమానికి వెచ్చించారు. దీనిలో భాగంగా 1955లో భారతదేశ పర్యటనకు వచ్చారు. రాజధాని ఢిల్లీలో నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా కెల్లర్ నెహ్రూను ఒకసారి తాకి చూడాలన్నారు. నెహ్రూ కూడా ఆమోదించారు. కెల్లర్ నెహ్రూను ఒక్కసారి స్పృశించి నెహ్రూ మోమును చేతులను కూడా స్పర్శించి ఆ తర్వాత నెహ్రూ ఒక కళాఖండమని, శాంత స్వరూపుడని, విశాల హృదయుడని, సాధారణ పాలకుడని అభివర్ణించడం గొప్ప విశేషం. తర్వాత బొంబాయిలో కూడా అప్పటి ముఖ్యమంత్రి, గవర్నర్ ఆధ్వర్యంలో సభ జరిగింది. దివ్యాంగులను దాయాదాక్షిణ్యాలతో కాదు, వారి స్వశక్తితో వారు నిలబడే అవకాశాల కల్పన ద్వారా వారిలో ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం కల్పించడమే ఈ సమస్యకు సముచిత పరిష్కారమని కెల్లర్ ప్రగాఢంగా విశ్వసించి ఆదర్శవంతమైన సార్థక సేవా దృక్పథానికి బీజం వేశారు. 1902లో ప్రారంభించిన రచనా వ్యాసంగాన్ని జీవితాంతం కొనసాగించారు. ద స్టోరీ ఆఫ్ ద డార్క్నెస్, మై రిలీజియన్, ద వరల్డ్ ఐ లివ్ ఇన్, అవుట్ ఆఫ్ ద డార్క్నెస్, ద ఓపెన్ డోర్, లెట్ us హ్యావ్ ఫెయింగ్, ద సాంగ్ ఆఫ్ ద స్టోరీ వెల్ తదితర గ్రంథాలను కెల్లర్ వెలువరించారు. ఈమె జీవిత కథను ఆధారం చేసుకుని పలువురు డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందించారు. 1955లో తీసిన ఒక డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు కూడా లభించింది. కెల్లర్ చేసిన అనితర సాధ్యమైన సేవలకు గుర్తింపుగా వివిధ దేశాలు అత్యున్నత పురస్కారాలు ప్రకటించాయి. అమెరికా దేశపు అత్యున్నత అవార్డు ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు, ఫిలిప్పీన్స్ దేశపు గోల్డెన్ హార్ట్ అవార్డు, లెబనాన్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు, జపాన్ ప్రభుత్వం వారి సీక్రెట్ ట్రెషర్ అవార్డు, బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డులు ఆమెను వరించాయి. ప్రపంచంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు అందించాయి. శారీరకంగా దివ్యాంగురాలైన దివ్యమైన మనోబలం కలిగిన చైతన్యమూర్తి, ఉద్యమ స్ఫూర్తి, సేవా తత్పరురాలైన కెల్లర్ నిజంగా మహిమాన్వితురాలు. కెల్లర్ 1968 జూన్ 1న పరమపదించారు. ఇప్పుడు సంక్షిప్త వార్త. ఏపీ లాసెట్లో రాజమహేంద్రవరానికి చెందిన చెల్లుబోయిన రేవంత్ రాయ్ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. రేవంత్ గుంటూరు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ చదువుతూ 2019 నుంచి 2023 వరకు 4 సంవత్సరాలు బంగారు పతకాలు సాధించడం విశేషం. అలాగే 2024లో డెహ్రాడూన్ ఈక్ఫై యూనివర్సిటీలో పరిధిలో స్టేట్లో 3 సంవత్సరాల ఎల్ఎల్బి ఇంటర్వ్యూలో చక్కటి ప్రతిభను కనపరిచి సీటు సంపాదించాడు. రేవంత్ తల్లి ఆదిలక్ష్మి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తల్లిని స్ఫూర్తిగా తీసుకుని న్యాయవాది వృత్తిని ఎంచుకున్నానని, పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తానని చెల్లుబోయిన రేవంత్ రాయ్ చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకోం స్పష్టం చేసిన సోము వీర్రాజు. తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంతి, చివరి లబ్ధిదారుల వరకు ప్రభుత్వ పథకాలు. రాజమహల్లుగా వైసీపీ కార్యాలయాలు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ధ్వజం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.